హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి బ్యూటిఫుల్ లేడీ అనమాట. మంచి సీనరీ అనమాట ఫ్రెండ్స్. అంటే చెరువు మధ్యలో కొంచెం స్థలంలో మట్టిలాగా ఉంటుందన్నమాట. అంటే మనకి కొంచెం ప్లేస్లో అమ్మాయి బ్యూటిఫుల్ లేడీ పడుకొని చూస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. మొత్తము వాటర్ అనమాట. వాటర్ అనమాట. దాంట్లో తామర పువ్వులు, అలాగే తామర ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్, అంటే తామర ఆకులు అలా ఉంటాయి అన్నమాట. అలాగే పక్కన సూర్యుడు ఆకాశంలో అన్నట్టు, మంచి ఈవినింగ్ టైం అన్నట్లు ఫ్రెండ్స్. చాలా అందమైన సీనరీ అనమాట. బ్యూటిఫుల్ లేడీ చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే పక్కన వాటర్ పక్కన చిన్న చిన్న గ్రాస్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అలాగే బ్యూటిఫుల్ లేడీకి కూడా తామర పువ్వు కూడా పెట్టాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మనం మంచి సీనరీలో మనం ఊహించుకుంటాం కదా ఫ్రెండ్స్. మంచి వాటర్కి దగ్గరగా, మంచి సీనరీ దగ్గరగా బ్యూటిఫుల్ లేడీ. ఎవరైనా మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలా అయితే ఆలోచిస్తామో, అంటే నీళ్ళ దగ్గర ప్రకృతిని పీలుస్తూ మంచి వాటర్ గురించి, అలాగే తామర పువ్వులు గురించి చూస్తూ సంతోషమైన మనసు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అనమాట ఫ్రెండ్స్. ఆ విధమైన డ్రాయింగ్ అనమాట. బ్యూటిఫుల్ లేడీ కూడా ఆహ్లాదమైన వాతావరణంలో మంచి వాటరు, తామర పువ్వులకి వెళ్ళి చూస్తూ సంతోషంగా ఉండే విధంగా అనమాట ఫ్రెండ్స్ డ్రాయింగ్ అనేది. చూడండి, ఫస్ట్ ఈ విధంగా వేసాను ఫ్రెండ్స్. శారీ అనేది మనకి ఈ విధంగా అయినా వేయచ్చు, లేదంటే నేను ఇంకో మోడల్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, కుచ్చుళ్ళుగా వేలాడుతున్నట్లుగా అనమాట. మధ్యలో అమ్మాయి పడుకున్న ప్లేస్ వరకే మట్టి అనమాట, చుట్టూతా వాటర్ ఫ్రెండ్స్. అలాగే తామర పువ్వులు. నేను వాటర్కి వచ్చేసి స్కై బ్లూ కలరే వాడాను ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే తామర ఆకులకి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్గా ఉంటాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి, అందుకని డార్క్ గ్రీనే వాడాను. అలాగే గ్రాస్కి వాటికి ప్యారెట్ గ్రీన్ వాడాను అనమాట. పక్కన చిన్న చిన్న చెట్లులాగా, చిన్న చిన్న గ్రాస్ లాగా వేసాను ఫ్రెండ్స్. అలాగే మట్టిలాగా వేసాను, అంటే బ్లాక్గా వేసాను అనమాట. రైట్ సైడ్ లాస్ట్ వైపు బ్లాక్గా వేసాను. చూడండి ఫ్రెండ్స్, తామర పూలు దగ్గరగా అలా ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి లవ్ సింబల్ మోడల్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. దగ్గరగా అంటే రౌండ్గా ఉంటాయి అన్నమాట. కొంచెం ఆకుండే ప్లేస్ వరకు లవ్ సింబల్ మోడల్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం దగ్గరగా. అందుకని ఆ విధంగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లేడీకి గొలుసు ఆభరణాలు వేసాను అనమాట మెడలో. అలాగే జుమ్కీ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎడమ చెయ్యి తలకి ఆనిచ్చినట్లుగా వేశాను. కుడి చెయ్యి ముందుకు వేలాడుతున్నట్లుగా, ఆకాశం అంటే పైకి చూస్తున్నట్లుగా, తామర పూలు అవన్నీ ఎంతో ప్రకృతి చాలా అందంగా ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. వేసి దానికి కలర్స్ అనేది వేసాను అనమాట. చూడండి, పక్కనంతా గ్రాసు, మధ్యలో వరకు వాటరు, మనిషి అమ్మాయి పడుకున్నది వరకు ప్లేస్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాంటి వాతావరణం మనకి మంచి సీనరీస్లో ఎక్కడో మనం చూస్తాం కదా ఫ్రెండ్స్. అలాంటి వాతావరణంలో అమ్మాయి ఉన్నట్లుగా వేసామన్నమాట. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ తామర ఆకులు, మొత్తం తామర ఆకులు, అలాగే తామర పూలు వేశాను. తామర పూలకు వచ్చేసి ఎక్కువ శాతం మనకి పింక్ కలర్లోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని పింక్ కలరే వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, పింక్ కలర్ వద్దు అనుకుంటే మీ ఇష్టం. కలర్స్ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా తామర పూల రకాలు, కలర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటున్నాయి. ఆ కలర్స్ అయినా మార్చుకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే ఫస్ట్ ఈ విధంగా వేశాను కదా ఫ్రెండ్స్, అంటే అమ్మాయికి బట్టలు ఈ విధంగా వేశాను కదా, చీర. అలా కన్నా కూడా కుచ్చుళ్ళు మోడల్గా వేస్తే ఇంకా బాగుంది అనిపించింది, అందుకని మార్చి కుచ్చుళ్ళు మోడల్ లాగా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. లేదంటే ఇలా ఒక యాంగిల్లో ఉంచుకోవచ్చు, లేదంటే కుచ్చుళ్ళు మోడల్ లాగా కిందకి వేలాడబడుతున్నట్లుగా 2 యాంగిల్స్ మీకు చూపించడానికే ఉంచాను ఫ్రెండ్స్. చూడండి, మన ఇష్టం అనమాట. ఏ విధమైన యాంగిల్ మీకు నచ్చితే ఆ విధంగా ఉంచుకోండి, నో ప్రాబ్లం అనమాట. నేను 2 విధాలుగా చూపించాను శారీ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట కుచ్చులు వేలాలు పడుతున్నట్లుగా, అలాగే పాదం ఒకదాని మీద ఒకటి వేసుకొని అలా చూస్తున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. అంతా వాటర్ అనమాట. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. నడుముకి గొలుసు మోడల్ లాగా వేశాను. అలాగే నేను ఎక్కువ డిజైన్స్ ఏమీ ఇలా పూలు వేశాను ఫ్రెండ్. జస్ట్ శారీ అంతా పూలు చుట్టాను అనమాట. పూలు చుట్టి పూలకు కూడా పింక్ కలర్ వేశాను, అంటే తామర పూలకు మ్యాచ్ అయ్యే విధంగా వేశాను అనమాట. అలాగే ఎల్లో కలర్ శారీ వేశాను.
అలాగే తామర పువ్వు అమ్మాయి కూడా వాటర్లో ఉన్న తామర పువ్వు ఒకటి పెట్టుకున్నట్లుగా వేశాను అనమాట. ఆల్రెడీ తలలో పెట్టుకున్నట్లుగా వేశాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ అంత రౌండ్గా బాల్ మోడల్ అనమాట. ఫస్ట్ బాల్ మోడల్ చుట్టి దాని చుట్టూ కూడా 5-6 బాల్ మోడల్స్ చుట్టాను ఫ్రెండ్స్. చిన్న చిన్న డిజైన్ అనమాట. మీకు ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, అంటే శారీకి డిజైన్ వేశాను అనమాట. సింపుల్ డిజైన్ వేశాను, హెవీ డిజైన్ ఏం వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, అంతా వేసిన తర్వాత దీనికి కలర్స్ అనేది బ్లాక్ జెల్ పెన్ పెట్టి అవుట్లుక్ హెవీ చేసుకున్నాను. తర్వాత కలర్స్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలంటే తప్పకుండా అలాంటి డ్రాయింగ్స్ వేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే శారీ ఇలా కిందకి పడుతున్నట్లుగా అనమాట. వాటర్ అంతా చుట్టూతా వాటర్ అనమాట ఫ్రెండ్స్. మధ్యలో అది వరకు అమ్మాయి పడుకున్నది వరకు మట్టిగా వేశాను అనమాట. మంచిగా అంటే మట్టిగా అంటే బ్లాక్ కలర్ వాడాను అనమాట. లైట్ బ్లాక్ వాడాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, డార్క్ బ్లాక్ వేసినా హైలైట్గానే ఉంటుంది. నేను లైట్ బ్లాక్ వాడాను అనమాట. ఇక్కడ నేను వాడిన కలర్స్ కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పూలు డిజైన్ లాగా వేసాను అనమాట. ఎందుకంటే సింపుల్గా ప్లెయిన్ మోడల్ వేసేదానికన్నా కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకనే అలా వేశాను. చూడండి ఫ్రెండ్, బ్యూటిఫుల్ లేడీ ఎంతో అందంగా అనిపించింది. మంచి ప్లేస్లో అలా పడుకుంటే ఎవరికైనా ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్లో. కానీ చాలా హ్యాపీ మూడ్లో ఉందన్నమాట. ఉండి అక్కడ పడుకున్నట్లుగా వేశాను అనమాట. జస్ట్ ఆనందంగా చూస్తున్నట్లుగా వేశాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అంతా నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేస్తేనే చాలా అందంగా అనిపిస్తుంది కదా. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఎడం చెయ్యి తల కింద పెట్టుకుందనమాట. సింపుల్గా కుడి చెయ్యి మామూలుగా వేలాడబడేసింది. చుట్టూతా తామర పూలు అలాగే తామరాకులు వాటర్లో పైకి తేలుతున్నట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ తామరాకులు, అలా అనమాట. చూడండి, ఆ పక్కన చిన్న చిన్న చెట్లు అలాగే గ్రాస్ వేశాను. మంచి సీనరీ అనమాట ఫ్రెండ్స్. అలాగే చూడండి, మనకి అక్కడ ఏంటంటే లేయర్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ అది డ్రాయింగ్లో అంత హైలైట్గా కనపడదు. అంటే మధ్యలో కూడా ఆకుల్లాగా అంటే లేయర్స్ లాగా అంటే లైన్స్ లాగా వేసుకోవచ్చు, బట్ కనపడదు. అందుకని నేను సింపుల్గా అవుట్లుక్ వరకు వేసాను అనమాట. చూడండి, బయట మనకి కనిపించే విధంగా మొత్తం డార్కే ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నిండు ఆకుపచ్చలాగా ఉంటుంది. మనకి గ్రాస్ ఇదంతా వచ్చేసి మనకి లైట్ కలర్ ఉంటుంది, డార్క్ ఉంటుంది. నేను లైట్ కలర్ వాడాను అనమాట ప్రజెంట్. ఇక్కడైతే చూడండి, తామర పూలు కిందంతా ఆకులు, తామరాకులు, తామర పూలు అలా వేశాను. వేసి కలర్స్ అనేది వేయడం జరిగింది. గ్రాస్ అనమాట, మొత్తం గ్రాస్. చూడండి ఫ్రెండ్స్, అంటే వాటర్ ఉన్నంత వరకు ఉంది, తర్వాత అంతా గ్రాస్ అనమాట. అటు ఇటు అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఉన్నట్లుగా అదిగోండి. ఇప్పుడు నేను చూపించాను చూడండి, లేయర్స్ ఉంటాయి అనమాట, లైన్స్ లాగా. బట్ అదేంటంటే మనకి డ్రాయింగ్లో అంత హైలైట్గా కనపడదు ఫ్రెండ్స్. డార్క్ గ్రీన్ కలర్ రుద్దిన తర్వాత కనపడదు, కానీ అలా ఉంటుందన్నమాట. జస్ట్ మీకు చూపించడానికి అవి వేశాను తామరాకులు. చూడండి ఫ్రెండ్స్, అలాగే తామర పూలు అనమాట. అమ్మాయి జల్లో కూడా తామర పువ్వు పెట్టినట్టు వేసాను. చూడండి ఫ్రెండ్స్, అంటే మొత్తం తామర పూలు ప్లస్ అమ్మాయి కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకనే హెయిర్లో కూడా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే తామర పూలు వేస్తుంటేనే ఎంతో అందంగా అనిపిస్తుంది కదా. చూడండి, డార్క్ గ్రీన్ కలర్ ఆకుల్లాగా వేసాను అనమాట. డార్క్ గ్రీన్ వాడాను ఇక్కడ ప్రజెంట్ అయితే. వేసి కలర్స్ అనేది వేయడం జరిగింది. కలర్స్ డార్క్ గ్రీన్ వేసి తర్వాత వాటర్ అంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను. అలాగే శారీ వచ్చేసి గంధం ఎల్లో అంటారు కదా ఫ్రెండ్స్, ఆ గంధం ఎల్లో కలర్ శారీ లాగా వేసి పింక్ కలర్ బ్లౌజ్ వేశాను. పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా పింకే వేశాను. లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే ప్రజెంట్ ఇక్కడైతే నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. అదే కాదు ఫ్రెండ్స్, మీకు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి, డార్క్ గ్రీన్గా వాడాను అనమాట. ఆకులకి డార్క్ గ్రీన్ వాడి తర్వాత గ్రాస్ అన్ని ప్యారెట్ గ్రీన్ వాడాను, లైట్ గ్రీన్ వాడాను అనమాట. మీకు ఇక్కడ
కంప్లీట్గా లుక్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా అందంగా చాలా నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే బాగుందనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్ లేడీ అలాంటి సీనరీలో ఎవరైనా ఊహిస్తాం కదా ఫ్రెండ్స్. అంటే మనం కూడా చుట్టూ వాటర్ మధ్యలో తామర పూలు ఉన్నట్లుగా, సూర్యుడు ఉన్నట్లుగా మంచి సీనరీలో ఊహించుకుంటూ మనమైనా ఎంజాయ్ చేస్తాం కదా. అది అంటే డ్రీమ్స్లో కూడా ఆలోచిస్తూ ఉంటాం మనం ఎప్పుడైనా. అట్లాగే రియల్ లైఫ్లో అమ్మాయి ఉన్నట్లుగా వేసామన్నమాట. నాకైతే బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అలాగే చెట్లు ప్యారెట్ గ్రీన్ కలరే వాడానని చెప్పాను కదా ఫ్రెండ్స్. లైట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ వాడాను, గ్రాస్ అదంతా. అలాగే గడ్డి పూలు అంటాం కదా, ఏదో ఒకటి కలర్స్ వేసాను అనమాట. అంటే మల్టీ కలర్స్ వేసాను. అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ కలర్స్ అయితే. ప్రజెంట్ ఇక్కడ నేను వైలెట్, ఎల్లో అండ్ మెరూన్ కలర్, అదే బ్రౌన్ కలర్ లాగా వాడాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ కలర్స్ ఇష్టమైతే అవి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, స్కైకి స్కై బ్లూ కలర్ డార్క్ వేసాను అనమాట. అంటే వాటర్ లైట్ బ్లూ కలర్ వేసాను కదా, అందుకని స్కైకి ఎక్కువ డార్క్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే మనకి చాలా అందంగా అనిపించింది. అమ్మాయి జడ అనమాట. జడ ఇట్లా మీదగా పక్కకు వచ్చినట్లుగా వేసాను అనమాట. హెయిర్ చూడండి, నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. హెయిర్ అంతా జస్ట్ బ్లాక్ చేస్తేనే ఎంతో అందంగా అనిపించింది అవుట్లుక్. కలర్స్ వేసాక అయితే ఎక్సలెంట్గా అనిపించింది. బాడీకి స్కిన్ టోన్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే సూర్యుడికి వచ్చేసి డార్క్ ఆరెంజ్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్కిన్ టోన్ వేసి కలర్స్ అనేది వేయడం జరిగింది, చెప్పాను కదా. అలాగే బ్లౌజ్కి వచ్చేసి పింక్ కలర్ వేసాను. ఫ్లవర్స్కి వచ్చేసి మనకి పింకే వేసాను. అలాగే ఎల్లో కలర్ శారీ అంతా ఎల్లో కలర్గా వేసాను. లుక్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. చూడండి, కలర్స్ వేస్తున్న కొద్దీ లుక్ మారుతూ ఎంతో అందంగా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. ఎల్లో కలర్ శారీ, అలాగే పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. అలాగే పింక్ కలర్ ఫ్లవర్స్ అన్నిటికి కూడా పింకే వేశాను. చాలా నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే మంచి సీనరీలో బ్యూటిఫుల్ లేడీ అందంగా పడుకొని ప్రకృతిని చూస్తున్నట్లుగా, ప్రకృతిలో ఉన్నట్లుగా అనమాట. చాలా బాగుంది. అలాగే జ్యువెలరీకి వచ్చేసి అంతా పింకే వేశాను మ్యాచింగ్ విధంగా. అలాగే బ్యాంగిల్స్కి పింకే వేశాను ఫ్రెండ్స్. అలాగే లిప్స్కి కూడా పింకే వేశాను. ఓవరాల్గా మొత్తం అమ్మాయిని రెడీ చేయడం అంతా కూడా పింక్ బొట్టులాగా చుక్క పెట్టాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి, అలాగే అమ్మాయి పడుకున్న ప్లేస్ అంతా మట్టిగా ఉంటుందన్నాను కదా, బ్లాక్ కలర్ యూజ్ చేశాను అనమాట. నేను లైట్ కలర్ బ్లాక్ యూజ్ చేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, అంటే మీకు డార్క్ ఇష్టమైతే డార్క్ కలర్ అయినా వేయండి, నో ప్రాబ్లం. అలాగే అటు సైడ్ కూడా రైట్ సైడ్ చెట్లు పక్కన కూడా మట్టిలాగా వేసాను. ఇటు సైడ్ ఏమో ఆకాశం కనిపిస్తున్నట్లుగా అనమాట వేసాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది. సూర్యుడికి వచ్చేసి డార్క్ ఆరెంజ్ వేసాను అనమాట. చూడండి, లుక్ అయితే అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి.